హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు చూపించబోయేది ఏంటనుకుంటున్నారా, ఒక మంచి టేస్టీ చట్నీ అయితే చూపించబోతున్నాను అనమాట. అది వచ్చేసి మీరు హెల్త్ బాగాలేనప్పుడు, ఇంట్లో ఎక్కువ వెజ్జెస్ ఏం లేనప్పుడు ఇదైతే మంచిగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చిన్న చిన్న పాట్స్లో 3 పాట్స్లో అయితే ఇలా సపరేట్ చేసి పెంచాను అనమాట. పుదీనా ఒక్కొక్క పాట్లో ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. ఒక పాట్లో ఏమో లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇంకో పాట్లో ఏమో ఇంకో రకంగా, ఇంకో పాట్లో ఏమో పెద్ద పెద్ద లీవ్స్ తోటి అలా ఉంటాయి అనమాట. ఇంకా నేను వచ్చేసి కొత్తిమీర లేదని చెప్పేసి నేనైతే పుదీనా ఇంకా కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా దీంతో పాటు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇంగ్రీడియంట్స్, అవన్నీ మనం ఎన్ని టమాటోస్ తీసుకుంటే దానికి తగ్గట్టు తీసేసుకోవాలన్నమాట. ఇంకా పల్లీలు అయితే వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందేమో అని చెప్పేసి ఒక 10 అలా వేసాను అనమాట. తర్వాత లైట్గా షాలో ఫ్రై చేసిన తర్వాత అలానే దాంట్లోనే ఉంచేసి తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఇంకా మనం ఏమైతే చూపించామో ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని, వెల్లుల్లి, టొమాటో పీసెస్ లాగా చేసి అలా అన్నీ వేసేసుకోవాలి. ఇంకా మనకి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలంటే దానికోసం చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇంక ఇవన్నీ వేసాక దీంట్లో లాస్ట్కి అయితే మనం ప్యాన్ ఆఫ్ చేస్తాం కదా, ప్యాన్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి, సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. మీకు అలా ఇష్టం లేదు, మాకు పచ్చిగా ఇష్టం లేదు అనిపిస్తే మీరైతే నార్మల్గా ఫస్ట్ వేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రాసెస్. ఇంకా మనం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఇంకా మన ఇష్టం అనమాట. ఏవైనా యాడ్-ఆన్స్ ఉంటే యాడ్-ఆన్స్ చేసుకోవచ్చు, లేకపోతే పల్లీలు, చింతపండు అవన్నీ తీసుకోకపోయినా ఏం కాదు. ఇంకా ఇలా అయితే ఫ్రై చేసేసి మనం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి, లేకపోతే రోల్లో వేసి దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. బాయ్.